హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మనీ హెయిస్ట్ సిరీస్ ని చూసిన వారైతే హెల్సింకి క్యారెక్టర్ నుంచి నేర్చుకోవడానికి ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ హెల్సింకి వంటి కామ్, సపోర్టివ్, మెచ్యూర్ ఇంకా మంచి క్యారెక్టర్ నుంచి మనం చాలానే నేర్చుకోవచ్చు. మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా విలువైన లెసన్స్ ని నేర్చుకోవచ్చు. ఈ సిరీస్ లోని మిగతా వీడియోస్ కనుక మిస్ అయినట్లయితే ముందుగా అవి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. హెల్సింకి సిరీస్ లో హాస్టేజెస్ ని చూడటం, ఆర్టరోను ఆట పట్టించడం, ఇంకా ఓస్లో, నైరోబి అండ్ మిగతా వారికి తోడుగా ఉండడం వంటి బాధ్యతలను చేశాడు. అతను కామ్, సపోర్టివ్, మెచ్యూర్, బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. హెల్సింకి బయటికి చూడ్డానికి గంభీరంగా కనిపించినా కూడా చాలా సున్నితమైన మనసు తనది. అతను అనవసరమైన వాటికి రియాక్ట్ అవ్వడు. తను ప్రొఫెసర్, నైరోబి మరియు మిగతా అందరికీ తన సహాయం అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేశాడు. మరియు తన డ్యూటీని, హోస్టేజెస్ జాగ్రత్తగా చూసుకోవడం వంటివి చాలా బాగా చేశాడు. ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉంటే మీరు చాలా గొప్పవారు. అండ్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్ గనక మీకుంటే వాళ్ళని అస్సలు వదులుకోకండి. హెల్సింకిలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా అతను ఏమంత పర్ఫెక్ట్ ఏం కాదు. అతను కూడా చాలా తప్పులు చేశాడు. తాను ఎప్పుడూ నేను పర్ఫెక్ట్ అనేసి అనుకోలేదు. తన తప్పులని సరిదిద్దుకోవడానికి ట్రై చేశాడు మరియు మిగతా వాళ్ళ తప్పుల వల్ల వారిని ఎప్పుడూ జడ్జి చేయలేదు. ఈ క్వాలిటీ మనం హెల్సింకి నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన క్వాలిటీ. హెల్సింకి అండ్ ఓస్లో రిలేటివ్స్ మరియు వాళ్ళిద్దరూ కలిసి యుద్ధాలలో పోరాడారు. వీరిద్దరూ కొంతకాలం కలిసి ప్రయాణించి పని చేశారు. ఓస్లో హెల్సింకిని నమ్మి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అతన్ని చంపమని అభ్యర్థిస్తాడు. హెల్సింకి వేరే దారి లేక అతన్ని చంపేస్తాడు. అలానే లైఫ్ లో కొన్ని సార్లు మనకి ఇష్టం లేకపోయినా కొన్ని చాయిసెస్ అండ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఆ చాయిసెస్ అండ్ ఆ డెసిషన్స్ తీసుకోక తప్పదు. ఈ విషయాన్ని వీళ్ళిద్దరూ ప్రూవ్ చేశారు. మనకి నచ్చకపోయినా కూడా లైఫ్ లో కొన్ని డెసిషన్స్ తీసుకోక తప్పదు అని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. హెల్సింకి పాలెర్మోతో ప్రేమలో పడతాడు. బెర్లిన్ నుంచి అతని హార్ట్ బ్రేక్ కారణంగా పాలెర్మో ఎవరిని మానసికంగా దగ్గరికి రానివ్వకూడదని పాలెర్మో నిర్ణయించుకున్నాడు. పాలెర్మో అతనిని తిరిగి ప్రేమించాడా లేదా అనేది పెద్దగా పట్టించుకోలేదు. యూ లవ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అనేటటువంటి విషయాన్ని కూడా వీళ్ళు ప్రూవ్ చేశారు. అండ్ దాన్ని మనం హెల్సింకి ద్వారా నేర్చుకోవచ్చు. హెల్సింకి ఆర్టురోని భయపెట్టడానికి ఇష్టపడతాడు. ఆర్టురో దోపిడీ చివరి గడియల్లో అతనిని భయపెట్టేందుకు నకిలీ పేలుడు పదార్థాలను కప్పాడు. ఆర్టురో ఎప్పుడు వాళ్ళ దోపిడీలో ఆటంకాలు వచ్చేలాగా ప్రయత్నాలు చేసేవాడు. అప్పుడు అతని ప్రయత్నాలు ఆపడానికి హెల్సింకి ట్రై చేసేవాడు. హోస్టేజెస్ ని చూసుకునే డ్యూటీని కరెక్ట్ గా నిర్వర్తించాడు. ఆర్టురో లాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేశాడు. టీమ్ లో వర్క్ ని డివైడ్ చేసుకుని ఎవరి పని మీద వారు ఫోకస్ చెయ్యాలి అనేటువంటి విషయం మనం హెల్సింకి, నైరోబి అండ్ వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. హెల్సింకి మరియు నైరోబికి ఎప్పుడూ మంచి సంబంధమే ఉంది. నిజానికి హెల్సింకి ఒక గే అయినా కూడా నైరోబి అతనితో ప్రేమలో పడింది మరియు అతనితో ఒక కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంది. అతను కూడా నైరోబి కొడుకి ఫాదర్ లాగా ఉంటూ తన స్నేహితురాలికి తోడుగా ఉందాము అనుకుంటాడు. బెనిఫిట్స్ లేనిదే ఫ్రెండ్షిప్ చేయని ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా తన ఫ్రెండ్ కి తోడుందాం అనే క్వాలిటీ మనం హెల్సింకి నుంచి తప్పకుండా నేర్చుకోవచ్చు. ఒక మంచి స్నేహం మనుషుల్ని మారుస్తుంది అని హెల్సింకి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ఎంత దుర్మార్గురాలైన నైరోబి కూడా హెల్సింకి తోడుగా ఉండి మారడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే అతనితో ప్రేమలో పడడం అనేది జరిగింది. నిజమైన ఫ్రెండ్స్ మనకి ఫ్యామిలీ అయిపోతారు అని హెల్సింకి ఇంకా నైరోబి ఫ్రెండ్షిప్ ద్వారా ప్రూవ్ చేస్తారు. కలిసి జీవించడం గురించి నైరోబికి హెల్సింకి చేసిన ఆఫర్ ఒక అందమైన స్నేహానికి నాంది. ఫ్రెండ్షిప్ లో ఉండే బ్యూటీని హెల్సింకి అండ్ నైరోబి రిలేషన్ ద్వారా క్లియర్ గా తెలియజేయబడింది. ఫ్రెండ్స్ అంటే మనతో మనము ఇంకా వారితో మనము హానెస్ట్ గా ఉండడం. ఇది వీరిద్దరి ఫ్రెండ్షిప్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి రిలేషన్ ఉన్నా కూడా వారు హానెస్ట్ అండ్ పీస్ఫుల్ గా ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ ఇంకా వారి కంపెనీని మనం ఎంజాయ్ చేయగలుగుతామని మనం నేర్చుకోవచ్చు. లైఫ్ అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం ఎన్నో కలలు కంటుంటాం. హెల్సింకి పాలెర్మోని ఇష్టపడతారు, కానీ దాన్ని పాలెర్మో రెసిప్రొకేట్ చేయలేదు. నైరోబితో ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ నైరోబి చనిపోతుంది. అయినా కూడా డిప్రెస్ అవ్వకుండా హెయిస్ట్ లో పనుల్లో సహాయపడుతూ ప్రొఫెసర్ ఆర్డర్స్ ని ఫాలో చేస్తూ హెయిస్ట్ సక్సెస్ అవ్వడానికి ఒక పిల్లర్ లాగా నిలిచాడు. మనం కోరుకున్నట్లు లైఫ్ లో జరగకపోయినా వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనేది కూడా మనం హెల్సింకి నుంచి నేర్చుకోవచ్చు. లైఫ్ లో మనల్ని జడ్జ్ చేయకుండా, ఏమీ ఆశించకుండా మనకి కావాల్సినప్పుడు మనకి తోడుగా ఉంటూ సహాయం చేసేవారు అంటే హెల్సింకి లాంటి మనిషి కనుక మీ లైఫ్ లో ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఒకవేళ మీకు ఈ క్వాలిటీస్ లేకపోతే తప్పకుండా వీటిని రియలైజ్ అయ్యి వీటిని నేర్చుకొని మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ లైఫ్ ని మీరు హ్యాపీగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా
అలానే మీరు హెల్సింకి క్యారెక్టర్ నుంచి నేర్చుకున్న మరిన్ని లెసన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం డెన్వర్ క్యారెక్టర్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.